ఆమె సార్నా సార్ని ఎందంటే వెళ్ళిపోయినవే. ఉత్తరాంధ్ర ప్రజా గొంతుక. సార్ నా పేరు మోహిని. ఒక్కసారి ఇలా జరిగేసరికి అసలు వాళ్ళు ఏం పనులు చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి అర్థం అవడం లేదు. ఎవరు కంటి నింపుగా నిద్రపోవట్లేదు, కడుపు నింపుగా తినట్లేదు. ఇదే యాతంతో బ్రతుకుతున్నారు సార్. ఇది చాలా ఆలోచిస్తుంటే చాలా దయనీయము. ఇది దీనిలో ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా పర్వాలేదు, టీడీపీ కానీ వైసీపీ కానీ ఇంకే ప్రభుత్వం కానీ అది మనకు అనవసరం. రైతులకి ఏదైతే అన్యాయం జరుగుతుందో దానికోసమే మనము పోరాడాలి. ఇది ఆలోచిస్తుంటే సార్ చాలా దారుణంగా అనిపిస్తుంది. ఎందుకంటే తరతరాలు ఆ భూముల మీద బ్రతుక్కుంటూ వస్తున్నారు. రైతన్న ఆ భూమినే నమ్ముకుంటూ బ్రతుకుతున్నాడు సార్. ఈరోజు మనం జాబ్ చేస్తే డబ్బులు వస్తాయని దానికోసం కాదు, ఆ పట్టెడు అన్నం కోసమే ఆ రైతన్న ఆలోచిస్తాడు. ఆ పూటకు ఎలా జరుగుతుందో దానికోసమే రైతన్న ఆలోచిస్తాడు. ఒక్కసారి తన భూమి పోతుంది అంటే తన ప్రాణము వాళ్ళు తీసేసుకున్నట్టే లెక్క. అంత చాలా కష్టం సార్ ఆలోచిస్తే. అది మాత్రము ప్రాణాలతో ఎవరు మిగలరు సార్ వాళ్ళు. నాకైతే అదే అనిపిస్తుంది. భూములు పోతే మాత్రం ఎవరు కూడా ప్రాణాలతో మిగలరు. ఎందుకంటే తరతరాలు ఆ భూముల మీద బ్రతుక్కుంటూ కుటుంబాలు తరతరాలు పోతున్నాయి సార్ ఆ భూములు నమ్ముకుంటే. ఇప్పుడు ఒక్కసారి వచ్చి మీ భూములు తీసుకుంటామంటే మేము ఒప్పుకునేదే లేదు సార్. అది మేమైతే ఒప్పుకోము. మాకు విమానాశ్రయం వద్దు, మాకు భూములే. మేమైతే ఒకే పట్టుదలగా ఉన్నాం సార్. ఎంతవరకైనా పోరాడతాం సార్. మొత్తం భూమి కోల్పోతున్నారు. వాళ్ళ బాధ చాలా అరుణాతీతం. అందుకే ఏంటంటే మేము కోరుకునేది విమానాశ్రయం వద్దు అనేది మా డిమాండ్ ఎక్కువ. అందుకే మా భూములు మాకు ముద్దు. దాని మీద మేము నినాదం మీద మేము ముందుకెళ్తున్నాము. మేము పోరాటం చేస్తుంది శాంతియుతంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం కాదు. కాబట్టి మా కష్టాలు తెలుసుకొని ప్రభుత్వం మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. ఏది ఏమైనా తుఫానప్పుడు చాలా నష్టపోయాము, ఇప్పుడు కూడా చాలా నష్టపోతున్నాం. కాబట్టి మా భూములే మాకు కావాలి. ఈ ఎయిర్ పోస్ట్ మాకు జీవించే హక్కుకై పోరాడదాం. భూములు